చెప్పాలి. ఇంట్లో కలిసి ముఖ్యులందరికీ విధానం ఛాన్స్ వేదిక మీద ఉన్న విద్యార్థి ఉద్యోగ వేదిక మిత్రులందరికీ కూడా మనం ఏర్పరచుకున్నటువంటి విషయం మంత్రి నాయకత్వంలో జరుగుతున్న సమావేశంలో నేను ఒక కార్యాచరణ స్పష్టంగా ఉంటే మంచిది. కార్యాచరణ లేకుండా ఆ క్షణానికి ఎదురు వస్తే అదే మనం మాట్లాడుకుని వెళ్ళిపోతే ప్రయోజనం. మీరు సమావేశం పెట్టినప్పుడు విద్యార్థి ఉద్యమకారులను ఐక్యం చేయాలి. విద్యార్థి ఉద్యమకారులను ఐక్యం చేయాలి. విద్యార్థి ఉద్యమకారుల డిమాండ్లు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ రాసిపెట్టారు. ఆ రాసిపెట్టినటువంటి డిమాండ్ల ప్రాతిపదికన ఐక్యం చేయాలనేది నిర్ణయం. మీరు తీసుకున్న నిర్ణయం నాది. దానికి సంఘీభావం తెలిపేటువంటి లక్ష్యంతో నేను ఇక్కడ ఈ క్రమంలో నేను ఒక 3 విషయాలు మీ ముందు పెట్టవచ్చు. మొట్టమొదటి విషయం ఏంటంటే విద్యార్థులు చాలా కీలక పాత్ర పోషించారు. అరుణ్ కుమార్ గారు, గాలి వినోద్ గారు వివరించారు. నేను మళ్ళీ మిగతా విద్యార్థి మిత్రులు కూడా చెప్పారు. వివరాలు అరెస్ట్ అయ్యారు, ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. చాలామంది విపరీతంగా పోలీసు లాఠీలు బలైనటువంటి వాళ్ళు ఉన్నారు. తమ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా పోరాటం చేశారు. ఈ పోరాటాల ప్రభావానికి ఒక సాక్ష్యం డిసెంబర్ 9 పండుగ. ఆ రోజు విద్యార్థులు ఇంకా చిన్న హైదరాబాద్ పిలుపు ఇవ్వకపోతే ఆ ప్రకటన అసాధ్యమయ్యేది కాదు. మిగతా ఉద్యమం దాని గరిమి ఉంది కాదనట్లేదు. కేసీఆర్ దీక్ష ప్రభావం కూడా ఉంది కాదనట్లేదు. కానీ ఆ రోజు తక్షణం నిర్ణయం తీసుకోవడం వెనకాల విద్యార్థుల యొక్క ఊరేగింపు, చలో హైదరాబాద్ కార్యక్రమం, చలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపు యొక్క ప్రభావం ఉంది. అది జరగకపోయి ఉంటే నిర్ణయం ఆలస్యమైతే చాలా ప్రమాదం అనే అభిప్రాయం ఢిల్లీ ప్రభుత్వాన్ని కలగటం, ఆ రోజు ఆ ప్రకటన రావడం మనందరికీ తెలుసు. అంటే ఇది ఎందుకు చెబుతున్నారంటే వాళ్ళ పాత్ర ఎంత తీవ్రంగా ఉంది అని మనం అర్థం చేసుకోవడానికి సాక్ష్యం దాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. మన మీద 3 రకాల బాధ్యతలు కక్షలు ఉన్నాయి. ఈ బాధ్యతలను ముందు మనం సీరియస్గా తీసుకుందాం. మొదటిది, యూనివర్సిటీలో విద్యార్థులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు ఇప్పటి వరకు రికార్డు కాలేదు. ఆ క్రమంలో ఎదుర్కొన్నటువంటి దాడులు, ఆ క్రమంలో జరిగినటువంటి ఆందోళనలు, ఇవేవి కూడా ఇప్పటి వరకు రికార్డు కాదు. మనందరి మీద ఉన్న మొదటి బాధ్యత ఏంటంటే ఆయా యూనివర్సిటీల్లో జరిగిన పోరాటాలను ముందు మనం గ్రంథస్థం చేసే ప్రయత్నం చేద్దాం. కాకతీయ యూనివర్సిటీ మన మిత్రులు ఉన్నారు ఇక్కడ, 2 కీలకమైన యూనివర్సిటీలు. రెండవది మన ఉస్మానియా యూనివర్సిటీ. ఇవి మాత్రమే కాకుండా తెలంగాణ యూనివర్సిటీ కానీ, పాలమూరు కానీ, శాతవాహన కానీ, ప్రతి యూనివర్సిటీలో ఏదో ఒక స్థాయిలో ఆందోళనలు జరిగింది. ఈ ఆందోళనలను మొట్టమొదటి రికార్డు చేసే బాధ్యత ఒకటి సీరియస్గా తీసుకోవాల్సింది. రెండవది, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమము చాలా స్పష్టంగా ఒక భవిష్యత్తు తెలంగాణకు సంబంధించిన చిత్రపటాన్ని తయారు చేసుకున్నది. రేపు వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఒక పార్శ్వం మాత్రమే. వాస్తవానికి దీనికున్న 4వ కీలక పార్శ్వము ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుంది. బాధ్యతగా ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఇక్కడ వనరులు ప్రజలకు దక్కుతాయి. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇవి ఆ రోజు మనం కలగని. ఈ కలగని దాన్ని సాధించుకునేటువంటి లక్ష్యంతో పోరాటం చేసి ఈ లక్ష్యాల అమలు కోసం నిరంతరం మనం ప్రతిపాదనలు తయారు చేయడం, కార్యాచరణను ముందుకు తీసుకుపోవడం మనందరి ముందు ఉన్నటువంటి బాధ్యత. ఇందులో భాగమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కుల పరిరక్షణ కానీ, వాళ్ళ పాత్రను విస్తృతపరిచే అంశం కానీ, సామాజిక ఆర్థిక జీవితంలో పాత్రను విస్తృతపరిచే అంశం కానీ, మనం అనుకున్న ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరినాయి, ఏ మేరకు మనం ముందుకు పోగలిగినాము అనేది మనం నిరంతరం సమీక్షించుకోవటం,
వీటిని సాధించేటువంటి లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేయటం, ఇది మన ముందు ఉన్నటువంటి రెండవ కర్తవ్యం. మూడవ కర్తవ్యం, ఉద్యమకారుల చాలా వరకు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళ హక్కుల కోసం మనం చేయవలసినటువంటి ప్రయత్నం. ఈ మూడు చాలా కీలకమైనవి. ఇందులో వ్యక్తులను ప్రధానం చేసి చర్చ చేయడానికి ఉద్యమకారుల సమూహాన్ని ప్రదానం చేసి మనం చర్చ చేయాలి. ఆ సమూహానికి ఉమ్మడిగా మనం లాభం చేకూర్చడానికి, ఒక పాత్ర కల్పించడానికి, సమాజ నిర్మాణంలో ఏం చేయాలనేది, అందుకు జరగవలసిన కార్యక్రమాలు ఏంటి అనేది మనం కొంత స్పష్టత ఉండాలి, దానిపైన దృష్టి పెట్టాలి. దానికోసం మనం సీరియస్గా ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. ఈ పనులు చేయటం మనకు అవసరం. 69 ఉద్యమము రికార్డు కాలేదు. కొంత మేరకు అప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఆయన థీసిస్ కోసము ఆయన రాసినదే ఉంది, కానీ ఇప్పటి వరకు అది రికార్డు కాలేదు. ఈ మలిదశ ఉద్యమం ఎట్లా జరిగిందనేది కూడా రికార్డు. ముందైతే దాన్ని గ్రంథస్థం చేసే పని ఒకటి మనం సీరియస్గా తీసుకోవాలి. ఈ అవసరం ఏంటంటే, కొంతమంది ఇది ఒకరిద్దరి చరిత్రగా చూపించే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఇది ఆంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం సాగిన ఉద్యమం. ఈ మాట వాస్తవానికి జస్టిస్ శ్రీకృష్ణ గారికి కూడా చాలా స్పష్టంగా నివేదించింది. ఈ నివేదించిన ఈ అంశాన్ని ఇవాళ మరుగున పడేసి, ఇది ఒకరిద్దరి ఆకాంక్షగా, ఒకరిద్దరి చరిత్రగా, ఒకరిద్దరి పోరాటంగా చూపించే ప్రయత్నం జరుగుతున్నది. తప్పు, ఇది అబద్ధం. అందరూ కొట్లాడితే, అందరూ బలిదానాలు పాల్పడితే వచ్చింది. కాబట్టి ఇది సమిష్టి కృషి వల్ల వచ్చింది. ఒక తెలంగాణ రాష్ట్ర సాధనలో మొత్తం సమస్త జనాలు, సకల వర్గాల జనులు దీంట్లో పాల్గొనడం వల్ల వచ్చింది. ముందు మనం ఆ విషయాన్ని చాలా గట్టిగా చెప్పాలి. రేపు మళ్ళా వరంగల్ మీటింగ్ పెడితే మళ్ళా కూడా ఒక వ్యక్తిని చేతులు చేసి చూపించే ప్రయత్నం జరుగుతుంది. అట్లా కాదు. మా అందరి ప్రయత్నం, మా అందరి ఉమ్మడి పోరాటం ఫలితంగా ఈ రాష్ట్రం వచ్చింది అనేది గట్టిగా చెప్పాలి. మనం కొట్లాడింది కేవలం వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాదు, ఒక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయం కోసం కొట్లాడిన. వాళ్ళు పోయి వీళ్ళు వస్తే సాధన ఎవరు అనుకోవాలి. అందరూ అనుకున్నది ఏంటంటే, వాళ్ళు పోవాలి, వచ్చేది ప్రజల ప్రత్యామ్నాయం కావాలి అని చెప్పి ఆశపడ్డ కోరుకున్నాం. ఆ ప్రజల ప్రత్యామ్నాయాన్ని ఎత్తి చూపడానికి, దాన్ని బలోపేతం చేయడానికి ఈ ప్రయత్నాలు అనేవి చాలా చాలా కీలకమైనవి నేను భావిస్తున్నా. అందుకని ఇవాళ జరిగేటువంటి సమావేశం ఇది మొదటిది. ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఇక మనము ద్రోణాచార్యుడు అర్జునుడిని పెట్టకుండా ఒకటే కొట్టమంటే అదొకటే కనపడుతుంది అని చెప్పినట్టుగా మనకు కూడా మన లక్ష్యాల పట్ల స్పష్టత లేకుండా అటు ఇటు ఉద్దేశాలంటే ప్రయోజనం ఉండదు. వీటికి మనం పరిమితమై సీరియస్గా దాని మీద దృష్టి పెట్టి మన కార్యాచరణను మనం కొనసాగించే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.